అనర్హత ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. తమ పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, సంజయ్ స్పష్టం చేశారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం సన్నగిలేలా ఉందని వివేకానంద గౌడ్ అన్నారు. ఇక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేత వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించిండు. ప్రస్తుతం తీర్పుకు సంబంధించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ మనతో ఉన్నారు. చూస్తున్నాం దాదాపు అనేక దఫాలుగా మీరు గతంలో హైకోర్టును ఆశించారు, అన్ని ఆధారాలు సమర్పించారు, వీడియో సమర్పించారు, కానీ ఈరోజు స్పీకర్ తీర్పు ఇచ్చాడు కొట్టివేస్తూ. ఏ విధంగా చూస్తారు? ఈరోజు స్పీకర్ గారు ఈ యొక్క మా పిటిషన్ కొట్టివేస్తూ ఆర్డర్ ఇచ్చినా కూడా, ప్రొనౌన్స్ చేసినా కూడా దాని యొక్క జడ్జిమెంట్ కాపీ మా చేతికి రాలేదు. ఇంకా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయలేదు. ఏ కారణాలతో డిస్మిస్ చేసినది ఇంకా స్పష్టత రాలేదు. వారు కేవలం ఏదో తమకు ఉన్నటువంటి ఆధారాలు సరిపోవని చెప్పినడా, ఇంకా ఏం ఆధారం కావాలి? బాహాటంగా 10 మంది వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చుకొని ఓపెన్గా ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా ఏం ఆధారాలు కావాలా? కాబట్టి మేము కూడా సుప్రీంకోర్టుని, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత మీరు టైం ఫ్రేమ్ లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పినటువంటి సందర్భంలోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇది కూడా తీసుకునే వాళ్ళు కాదు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా కోర్టులు సమీక్షించవచ్చు అని ఒక పాయింట్ మేము ప్రూవ్ చేయగలిగినాం ఈరోజు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో వారు ఏం చెప్తున్నారు? వారి వర్షన్ ఏంటి అసలు? ప్రధానంగా మేము సొంత పనులకు పోయినాము, ఇంటికి పోయినాము. అధికారికంగా కేంద్రంలో ఉన్నటువంటి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పోయినటువంటి ఒక ఎమ్మెల్యే ఎందుకు పోయినామంటే ముఖ్యమంత్రి పనుండి పోయినా అక్కడ పోయి కార్యాలయం అని చెప్పినాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంటికాడ కలవడు, ఇక్కడ హైదరాబాద్ కలవడం, ఢిల్లీలో కలుస్తాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఢిల్లీలో కలుస్తాడు. ఆ రకమైన పొంతలేని సమాధానాలు చెప్పానండి. పొంతలేని ఒక మాటలు మాట్లాడారు. కాబట్టి అది వారికి విలువ తక్కువ. కాబట్టి వీరు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వారు నమ్మించి మోసం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. 10 మంది మీరు రండి ఎమ్మెల్యేలు నేను చూసుకుంటాను, ఇబ్బంది కానీ చెప్పినాడు. కానీ వారు నమ్మించి మోసం చేసి వంచినాడు. ఇప్పుడు వారు ముఖం చూపి చాటేసుకునే విధంగా వారిని తయారు చేసినంటే కేవలం దీనికి అంతా కూడా కాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే అర్థమైంది, రేవంత్ రెడ్డి మాటలు నమ్ముకుంటే కుక్కతోగ పట్టుకొని గోదావరి ఎత్తినట్టు చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ 10 మంది ఎమ్మెల్యే అనర్హులుగా ప్రకటించడం ఖాయం. అక్కడ ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ఇచ్చారు, రేపు మరొక 3 ఇస్తారు. మిగిలినటువంటి ఇద్దరికి సంబంధించిన విషయంలో ఏం తీసుకుంటారు? ఇంకా మాకు స్పష్టత రాలేదు. మేము అడిగినాం. రిమైనింగ్ మిగతా 5 మంది సభ్యులు తీర్పులు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడగడం జరిగింది. ఇంకా రాలేదు, మాకు చెప్పలేదు. దానికి సమానం దాటి వేసినారు, సమానం చెప్పలేదు. ఇంకొక 2 సంబంధించింది, దానం నాగేందర్ గారి విషయం కానివ్వండి, కడియం శ్రీహరి గారి విషయం కానీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది. మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు మీకు రెస్పాండ్ కాకపోతే, ఎవరైతే అనర్హులుగా ప్రకటించబడ అన్ని అవకాశాలు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే కొనసాగింపే సాగదీసే ప్రయత్నం చేస్తే, కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే తక్షణం వారిని పైన చర్య తీసుకోండి, అనర్హులు ప్రకటించని చెప్పి మన సుప్రీంకోర్టు డైరెక్షన్స్. దాని ప్రకారం 2 పైన ఇవ్వాలి. ఇప్పటికీ కడియం శ్రీహరి గారిని, దానం నాగేందర్ గారిని ఇప్పటికే వారి అనర్హులు ప్రకటించాలా. కాబట్టి అది కూడా ఇప్పటికీ స్పీకర్ గారు అంటే ట్రిబ్యునల్ చైర్మన్గా ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని ఇప్పటికి కూడా వారు ఇచ్చిన నోటీస్కి ఇప్పటి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. ఈరోజు స్పీకర్ ఇచ్చిన తీర్పుపై మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారా? తప్పకుండా ఆశ్రయిస్తాం. మేము మీకు ఇక్కడ వస్తుందని ఆశించలేదు. మాకు తెలిసి ఎట్లకెళ్ళి ముఖ్యమంత్రి గారు పదే అంటారు. ముఖ్యమంత్రి గారు ఈయన ఎట్లా అనర్హులు ఉంటారు, ఎట్లా చూస్తాను కదా, ఆయన మాట ప్రకారం మీరు అయింది. కానీ కోర్టులను మాత్రం మోసం చేయలేరు కదా. ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో 23 మంది ఎమ్మెల్యేలని తమ పార్టీలో కలుపుకుంది. కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్ప అని వారు కాంగ్రెస్ దీనికి సమాధానం గతంలో కూడా చెప్పినాము. మేము రాజ్యాంగం పరంగా 2/3 మాకు ఏదైతే రాజ్యాంగం 10th షెడ్యూల్ ద్వారా ఉన్నటువంటి హక్కు అవుతుందో దాని ద్వారా మేము ఖచ్చితంగా విలీనం చేసుకున్నాము. మీ దగ్గర ఛాన్స్ లేదు కదా. ఎందుకట్లా మీరు ఇంకెన్నిసార్లు తప్పుదో పట్టిస్తారు? రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతారు, ఇక్కడ రాజ్యాంగం ఉల్లంఘిస్తుంటే ఎట్లా? మీరు దీనికి సమానం చెప్పండి. ఈరోజు ఆ రోజు మీ చేతగానితనానికి మేమేం చేస్తాం? ఈరోజు మేము ఫైట్ చేస్తున్నాం, న్యాయపరంగా ఫైట్ చేస్తున్నాం, కొట్లాడతాం, నిలబెట్టుకుంటాం, 10 మంది ఎమ్మెల్యేని అనర్హులు ప్రకటిస్తాం. కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం మరో 3కి ఇంకా దానిపైన క్లారిటీ రాలేదు.
దాని మీద క్లారిటీ రాదు. న్యాయ పోరాటం బీఆర్ఎస్ చేస్తుంది. 100% అన్ని వేలు సిద్ధంగా ఉన్నది. ఇది చూస్తున్నాం ప్రస్తుతం అయితే స్పీకర్ శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక హోదాలో ఉన్నటువంటి స్పీకరు రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా తమ తీర్పుని తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రి ప్రలోభంతోనే అతను ఈరోజు తీర్పు ప్రకటించారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం ఇస్తాము, ఖచ్చితంగా దీనిపై ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయిస్తాము, జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మాత్రం చెప్తున్నారు. మరోవైపు అన్ని ఆధారాలు ఇచ్చినప్పుడు కూడా తాము పార్టీ మారలేదు, పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఏ రకంగా చెప్తారు. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సమర్పించారు. అయినప్పటికీ కూడా స్పీకర్ హోదాలో అతను ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటంలో ఖచ్చితంగా ఎదుర్కోవాలి, ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తాము. అవుతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ చెప్తే పరిస్థితి. వీడియో సామర్థ్య సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.